నేనే కాదు, నాయకులు ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలపై వారంలో ఒకరోజు సచివాలయంకు వెళ్లాలి. ఎల్లాయిపాలెంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మేం ప్రజల్లోకి వచ్చినప్పుడు పలు సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకువస్తున్నారు. గ్రామాలలోని నాయకులు వారంలో ఒకరోజు 1 గంట సచివాలయంలో కేటాయించి గ్రామాలలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా సమస్యలు తగ్గుతాయని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాలను తలపించేలా పల్లెలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. పల్లె పండుగలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చొరవతో ప్రతి గ్రామాలలో గుంతలమైన రోడ్లను గుంతలు లేని రహదారులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్లాయిపాలెం గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉండగా ప్రజలు, నాయకులు నా దృష్టికి తీసుకుని రావడంతో దాసరిపాలెం నుంచి ఎల్లాయిపాలెం వరకు 60 లక్షలతో రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామంలో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని, అదేవిధంగా ఈ 14 నెలల్లో దాదాపు 3 కోట్లకు పైగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పాటూరు ఎల్లాయిపాలెం రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని ఆమె దృష్టికి ప్రజలు తీసుకెళ్లగా రోడ్డును ఆధునీకరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు గిట్టుబాటు ధరపై ప్రశ్నించగా ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎల్లాయిపాలెంలో కొన్ని ఓపెనింగ్లు, కొన్ని శంకుస్థాపనకి రావడం, అధికారంలోకి వచ్చినాక 14 నెలల తర్వాత మనం గ్రామ ప్రజలైతేనేమి, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, బీజేపీ నాయకులు, జన సైనికులు, మిగతా అందరు నాయకులు, గ్రామ స్థాయి నాయకులకి అందరికీ కూడా నేను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మీ అందరితో కలిసి పాలు పంచుకున్నందుకు, మీరు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మంచి అన్నిటికీ కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్మశానం గురించి, అక్కడ ఇంకొక పొలంలోకి పోయేదానికి ఒక దొంగ రోడ్డు గురించి, అలాగే శ్మశానానికి దారి లేదని, ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్న సుమారు 60 లక్షలతో రోడ్డు, ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు, గ్రామ నాయకులు 40 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నామమ్మా, ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు అలాగే నిలబడిపోయింది, అన్ని ప్రభుత్వాల్లో మేము తిరిగాము కానీ ఇది జరగలేదు. ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము ఇన్ని రోడ్లకి. ఇంచుమించు ఇక్కడ ఎల్లాయిపాలెంలో ఈరోజు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో 11 వర్కుల దాకా మనం చేసుకున్నాము. 6 వర్క్స్ వచ్చి 31 లక్షలు, ఇంకొక 2 కొత్త వర్కులు 10 లక్షలు, ఎంపీ లాడ్స్ లో 15 లక్షలు, ఇప్పుడు ఈ రోడ్డు 60 లక్షలు. అలాగే కొడవలూరు మండలంలో 14 నెలల్లో 3,45,00,000కి అభివృద్ధి పనులు మనం చేసుకున్నామంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పల్లె పండుగలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరము. ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊళ్ళని, పల్లెలన్నీ మళ్ళీ పట్టణ వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు 14 నెలల్లో ఒక కొడవలూరు మండలంలో 3.5 కోటి వర్కులు చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఎల్లాయిపాలెంలో 30 లక్షల రూపాయలతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. మరో 65 లక్షలతో దాసరిపాలెం వద్ద మెయిన్ రోడ్డు, 10 లక్షలతో ముస్లిం కాలనీకి సీసీ రోడ్డు, ఇవన్నీ కూడా బీటీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అది కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాకముందు మనం ఏదైతే చెప్పామో గుంతలమయమై ఉన్న రోడ్డు
సరిగా గుంతలు పూడ్చి ప్రజలకి అంకితం చేస్తాము అని చెప్పి ఈ రోజు అక్షరాల కొన్ని రోడ్లు మనం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అలాగే అవి కూడా చేసుకుంటాం. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఊరికి ఎంపీ లాస్ కింద శ్మశాన వాటికి 10 లక్షలు, అలాగే ఒక రోడ్డుకి 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రోజు ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు పాతూరు ఎల్లాయపాలెం రోడ్డు కూడా చాలా అవసరం అమ్మ మాకని చెప్పి, అది కూడా ఆల్రెడీ 40 లక్షలతో ఎస్టిమేషన్స్ కి పంపించున్నాం. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వేసుకుంటాం. ప్రజలు, ప్రజా నాయకులు, గ్రామాల్లో నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్లాయపాలెంలో నాకు ఎంతో మంది సోదరులు ఉన్నారు, నాయకులు. ఒక రమణారెడ్డి అన్న, రాజా, వంశీ, నాగభూషణం అన్న, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈ గ్రామాని కోసం, అభివృద్ధి కోసం ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళు. అలాగే నేను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చేస్తుంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇన్నింటి కొంచెం మందికి పెన్షన్ రావాలి. నాయకులు, ఇక్కడ సచివాలయ సిబ్బంది కలిసి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇది, కానీ ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది. ప్రతి దగ్గర సచివాలయం ఉంది, ప్రతి దగ్గర నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయి పార్టీ నాయకులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు. వీరందరూ ఒక్కసారి నెలలో 1 వారం రోజులు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మనకున్న అప్లికేషన్స్ లో తిరిగితే వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కుంటే అవి మనం ఈజీగా తీర్చగలం. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎందుకు సచివాలయం సిబ్బంది కనపట్టలేదు, ఎందుకు స్థానిక నాయకుడికి కనపట్టలేదు అని నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే వస్తే మాత్రమే వాళ్ళు వచ్చి అడిగే విధానం మారాలి. ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం పనిచేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి నేను మా నాయకులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా రమణారెడ్డి అన్న, రాజా, మీరందరూ కూడా గ్రామంలో ఏమున్నాయో, వంశీ, అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సచివాలయం సిబ్బంది దగ్గర మీ పనులు మానుకొని కూర్చోమని నేను చెప్పట్లేదు. వారానికి 1 రోజు వాళ్ళ దగ్గర కూర్చొని మీకు సంబంధించిన గ్రామస్తుల సమస్యలను వారితో చర్చించి ఎవరికి పెన్షన్ కావాలో, ఎవరికి రేషన్ కార్డు కావాలో, ఎవరికి ఇంటి స్థలం కావాలో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ నష్టం ఏంటో, ఆ కాలనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. అలా చేసినప్పుడు ఏ గ్రామంలో కూడా ఏ సమస్య ఉండదు. నేనే కాదు, మీరు ప్రజల్లో ఉండాలి, నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరూ ఇళ్ల గురించి అడగడం జరిగింది. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ హౌసింగ్ లో అస్తవ్యస్తాలు చేస్తున్నారు. అంటే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్థలం లేదు, స్థలం ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు, అలాగే సగం ఇల్లు కట్టేసి ఆపేస్తున్నారు, కాంట్రాక్టర్ దగ్గర వెళ్ళిపోయినాడు, పేదవాళ్ళు డబ్బులంతా దాంట్లో పెట్టున్నారు. ఈ సమస్యలు గత 14 నెలల నుంచి మనం దాన్ని సమీక్షిస్తూనే ఉన్నాం. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో అతి త్వరలో దానికి ఒక సొల్యూషన్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి ఇంకా కేవలం 1 నెల 2 నెలల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందేటట్టు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు, ఇళ్ల స్థలాలు వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు T4 లో భాగంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ మనం చాలా ముందుగా ఉన్నాం. ప్రతి ఒక్కరు నాయకులు ఎవరి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలని మార్గదర్శక కుటుంబాలుగా మీరు ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలా కాని పక్షంలో వాళ్ళని సపరేట్ గా మనం ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏం అవసరాలు ఉన్నాయో చూస్తే దానికి ఒక వేరే కమిటీ
ఎస్సీ P4 ద్వారా వాళ్ళకి ఏం సాయం కావాలో మనం చేసేదానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ముందుకు వస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. 5,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. దళారులు రైస్ మిల్లు ఓనర్లు కలిపి జాయింట్ అయ్యి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది కలిగిస్తున్నారు. మేడానికి ఒకసారి మీరు ఒకసారి దిగులేకుండా తెలియజేయడానికి మా దృష్టి తెచ్చారు. కనీసం 20,000 రూపాయలన్నా అమ్మేటట్టు ప్రభుత్వం ద్వారా మీరు చర్యలు తీసుకొని రైతులు న్యాయం చేయమని వాళ్ళ తరఫున నేను అది పోయిన రబీ పంట అప్పుడు మన ప్రభుత్వం మనకి రైతులకి ఎంత అండగా ఉండిందో మీరందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎరువులు కూడా కొరత లేకుండా యూరియా కూడా నేను అందరికీ 2వ కాలంలో కూడా మొత్తం అందరికి ఇప్పించడం జరిగింది. ఆ రబీ పంట అప్పుడు మొత్తం అన్నిటికన్నా ముందు మన కాన్స్టిట్యున్సీలో ఒడ్లు బలవడం అయితేనేమి 24 గంటల్లో అమాన్యంతో సహా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి డబ్బులు పడడం అయితేనేమి జరిగింది. ఇప్పుడు మనం 2వ కారు వేసాం. మళ్ళీ మనకి మన తెలుగుదేశం ప్రభుత్వం అదృష్టం అనుకోవాలి. విస్తృతంగా జల వనరులు ఉండే లోపల ప్రతి ఒక్కరు 2వ కారు వేశారు. ఇప్పుడు కూడా ఇంతకు ముందు కూడా 2వ కారు గవర్నమెంట్ కొలుసుకుంది, ఇంతవరకు పెద్ద లేదు. అది ముందుగానే చెప్తుంటారు, కానీ మనం వేసాం. అది ఆల్రెడీ మినిస్టర్ గారితో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళున్నాం. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచే ఆ ప్రాబ్లం ఉంది. ఏదో ఒక సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పున్నారు, మాట ఇచ్చున్నారు. అది మాట్లాడుతున్నాం. తప్పకుండా రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి. రైతుల సమస్యలు తప్పకుండా ఆయన తీరుస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే విధానాన్ని, సమస్యని పరిష్కరించే విధానంగా ముందుకు తీసుకెళ్తాం.